మిత్రమండలి మూవీ రివ్యూ. ఈ మూవీ వచ్చిన టాక్ చూస్తే మాత్రం వాకౌట్స్ అనేది అంటున్నారు. థియేటర్ నుంచి మధ్యలో వెళ్ళిపోతున్నారు మూవీ చూడకుండా. ఆ రేంజ్లో అయితే ఉంది. ప్రియదర్శి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీ చూడకుండా అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. బ్రో నెక్స్ట్ మూవీ ఏంటో పేరు చెప్తే మేము రెడీగా అయితే ఉంటాం చూడకుండా ఉండడానికి. అలాగే బన్నీవాస్ గారు తను లిటిల్ ఆర్ట్స్ మూవీని తన వల్లనే హిట్ అయింది చెప్పి ఒక భ్రమలో అయితే ఉన్నాడు. ఆ భ్రమ నుంచి బయటకైతే రండి. లిటిల్ ఆర్ట్స్ అనేది ఓన్లీ మౌలి వల్ల అయితే హిట్ అయింది. తన డెడికేషన్ అండ్ అలాగే సాయి మార్తండ డైరెక్టర్ పంచెస్ వల్ల అయితే హిట్ అయింది. మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఆ మూవీలో. మీ వల్ల హిట్ అయిందని అయితే ఫీల్ అవ్వకండి. ఆ మూవీ హిట్ అయింది కాబట్టి ఇలాంటి కామెడీ మూవీస్ వర్కౌట్ అవుతాయి అని చెప్పి ఇలాంటి ఒక మూవీ దించేయాలని చెప్పి దించేశారు. చూస్తే ఈ మిత్రమండలి మూవీ మధ్యలోనే వాకౌట్స్ అయితే వేస్తున్నారు మూవీ చూడకుండానే. ఆ రేంజ్లో అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి యాక్టర్స్ మధ్య. అసలు ఎలాంటి యాక్టర్స్ని పెట్టుకున్నారు కామెడీ ఆడియన్స్ని, కామెడీ రోల్ చేసే ఆడియన్స్ని. ఒక్కరి దగ్గర నుంచి కూడా లవ్ అయితే రాదు. అంటే నవ్వు రాకుండా ఇలాంటి కమెడియన్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు ఒక కామెడీ మూవీ చూస్తూ అంటే నాకే జాలేసేది వేసింది. ఎందుకు ఒక ఆర్గానిక్గా ఒక సీన్ క్రియేట్ చేయడానికి ఏమైంది మీకు అర్థం కాదు. ఎందుకు ఫోర్స్డ్గా ఒక కామెడీ ట్రాక్ని రుద్దాలనుకుంటారు. ఇది ఇప్పటికీ ఇదే ట్రాక్ ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది. అదే ట్రాక్లో అదే పందాల పోతా అంటారు. అసలు కామెడీ అంటే నవ్వు మనకు జనరేట్ అవ్వాలి కదా. అసలు ప్రొడ్యూసర్కి ఏమైంది మూవీ తీసేటప్పుడు, అసలు డైరెక్టర్కి ఏమైంది అంటే జాతిరత్నాలు లాంటి ఫ్లేవర్ వాడేసి మూవీ తీస్తే హిట్ అయిపోతుంది అనుకుంటున్నావా? జాతిరత్నాలు ఎందుకు వర్కౌట్ అయిందో మీ అందరు తెలుసుగా. ఆ మూవీలో సాంగ్స్ బాగుంటాయి. హీరో నవీన్ పోలిశెట్టి తన మార్క్ అయితే ఉంటుంది. ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వాల్సిందే. నవీన్ పోలిశెట్టి వల్ల అండ్ మార్క్ కామెడీ వల్ల అయితే సాంగ్స్ వల్ల ఆడింది. సో అదే కోవాలా నేను ఒక నలుగురు ఫ్రెండ్స్ని వేసుకుంటాను, ఇష్టం వచ్చినట్లు కామెడీ చేసేస్తాను స్టోరీ కూడా లేకుండా, అది కూడా ఫోర్స్డ్గా కొన్ని ట్రాక్లు పెట్టి రుద్దేస్తానంటే ఎవరు చూస్తారు బ్రో? కొంచెమైనా ఉండాలి ఆ స్క్రిప్ట్ స్టేజ్లో అయినా మనకి చూసేటప్పుడు. ఇది వర్కౌట్ కాదురా థియేటర్ కాడా, అసలు ఇలాంటి కామెడీలా ఏంది కామెడీ. నాకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్ నుండి నచ్చింది ఇది ఒకటే. ఫోర్స్డ్గా రుద్దాలనుకుంటారు. నువ్వు న్యాచురల్గా ఆర్గానిక్గా క్రియేట్ చేస్తే మీకు ఏమవుతుందో తెలియదు. ఫోర్స్డ్గా రుద్దాలనుకుంటారు. ఓకే పర్లేదు, ఇలాంటి ఫోర్స్డ్గా రుద్దిన దాంట్లో కూడా డైలాగ్ రైటర్ కానీ మంచిగా డైలాగ్స్ కానీ రాసి ఉంటే ఆ పంచెస్ పేర్లు ఇంకా హైలైట్ అవుతుంటుంది. బట్ ఇక్కడ అవి ఏం లేవు. సో ఓవరాల్గా మిత్రమండలి దివాళీ రేస్ నుంచి అయితే అవుట్ ఆఫ్ రేస్ అని చెప్పాలి. ఇంకా మరి మీరేమనుకుంటున్నారు? మిత్రమండలి చూసారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేసి వీడియోని లైక్ అయితే చేసుకోండి.